బియ్యం పిండితోని మెత్తటి చెక్కలు చేసుకుందాము. అందుకోసము 1 కప్పు బియ్యం పిండి తీసుకోవాలి. ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి దంచిన పేస్ట్ ఇది వేసుకుందాము. ఒక ఎల్లిగడ్డను ముక్కలుగా మెత్తగా దంచుకున్నా. ఈ పేస్ట్ను కూడా ఇందులో వేసేద్దాము. ఈ ఉల్లిగడ్డ పేస్ట్తోనే వక్కలు మెత్తగా వస్తాయి. ఈ ఉల్లిగడ్డ పేస్ట్తోనే చెక్కలు మెత్తగా వస్తాయి. అందుకే కచ్చపచ్చ దంచేసుకున్నా. కొన్ని సన్నగా 2 మిర్చీలు సన్నగా తరిగి పెట్టిన వేస్తున్నా. కొంచెం కారం కూడా వేసుకుందాము. 1 స్పూను నువ్వులు వేసుకుందాం. ఇప్పుడు ముందుగానే నానబెట్టుకున్న పచ్చి శనగపప్పును 1 స్పూన్ వరకు వేసేసుకుందాం. ఇంకో కొంచెం కూడా వేసుకుందాం, ఏం కాదు. ఇప్పుడు రుచికి సరిపడంత సాల్ట్ వేసుకుందాం, సరిపోతుంది. శుభ్రంగా కడిగి పెట్టుకున్న కరివేపాకు వేసుకుందాం కొంచెం. ఇప్పుడు వీటన్నిటిని శుభ్రంగా కలిసేటట్టు కలుపుకుందాం. ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొంచెం వేడి వాటర్ పోసి కొంచెం వేడి వాటర్ వేసేద్దాం. చూసి వేసుకోవాలి, మెల్లమెల్ల కలుపుకో. ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. కొంచెం లూజ్గానే కలుపుకోవాలి, మెత్తటి చెక్కలు కాబట్టి. మూత పెట్టేసి 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు 10 నిమిషాలు అయింది. చెక్కలు ఒత్తేసుకుందాం. ప్లాస్టిక్ ఏదైనా కవర్ తీసుకొని ఆయిల్ రాసేసి ఈ విధంగా ఒత్తుకోవాలి గారెలు. తెలంగాణలో అయితే మెత్తటి గారెలు అంటారు, ఆంధ్రాలో చెక్కలు అంటారు వీటిని. ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు ఆ పళ్ళని మాత్రం పతలా ఉంటే సరిపోతుంది. ఈ విధంగా కాలితే సరిపోతుంది, బాగా ఎర్రగా కాలవద్దు. ఈ విధంగానే అన్నీ కాల్చుకుందాం. కాల్చుకున్న తర్వాత చూపిస్తాను. ఈ విధంగా వాయనక వాయి అన్నీ కాల్చుకోవాలి. మెత్తటి చెక్కలు రెడీ అయినాయి. ఇప్పుడు ఈ చెక్కలను పిల్లలకు స్నాక్స్ లాగా కూడా ఇవ్వచ్చు.